ఈ దినాన్ని మీతో నేను పంచుకోబోయే మాట అవసరమును ఎరుగుట, లేక మెసేజ్ కింద చెప్పటం లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. అవసరమును ఎరుగుట. దైవజనులము నో ద నీడ్. ఏంటండి? నో ద నీడ్, అవసరమును ఎరుగుట. దైవజనులు మనము దేవుని యొక్క పరిచర్యలో రొటీన్గా మనం వెళుతూ ఉంటాం. ప్రభు మనం ఆరాధనలో ప్రభు మన మధ్యకు వచ్చి సంధిస్తాడు, దేవుడు మన ద్వారా మాట్లాడతాడు. కొంతమంది విడుదల కలుగుతుంది, కొంతమందికి స్వస్థత కలుగుతుంది, కొంతమంది ప్రార్థనలకు జవాబులు వస్తాయి. మన మధ్య దేవుడు ఉన్నాడని మనం రొటీన్గా వెళుతూ ఉంటాం. ప్రతిసారి మనం వచ్చినప్పుడు ప్రభు నమ్మకంగా మనల్ని సంధిస్తాడు, మన ద్వారా మాట్లాడతాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటికి రెగ్యులర్గా వస్తున్నాడు. బెతనియాలో మరియా మార్తా ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తాడు, కానీ ఆ ఇంటికి వస్తూనే ఉన్నాడు. కానీ ఆ ఇంటిలో అవసరమైనవి కొన్నివే, అవసరమైనది ఒకటే అని గ్రహించేవారు ఇంకా లేరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ లూకా సువార్త 10వ అధ్యాయంలో అక్కడి నుంచి ఈ దినాన దేవుని యొక్క మాటను చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు, ఇది బాగా తెలిసిన మాట, 42వ వచనం వరకు, 38 నుంచి 42 వరకు మనకి విస్తారంగా ప్రతి సేవకుడు ఈ కాంటెక్స్ట్ చెప్పని సేవకుడు ఉండడు నాకు తెలిసి. ఏమండి? కనీసం అప్పుడే పరిచర్యలోకి వచ్చిన సేవకుడు సహితము ఈ మాటలు తప్పనిసరిగా చెప్తారు. ఎందుకంటే ఈ మాటలు చాలా చక్కగా సింపుల్గా చదివేవారికి వినేవారికి అర్థమయ్యేది. కానీ సేవకులకి దీంట్లో నుంచి ఏముంది? ఆమేన్. ఆ మాటను మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. 38వ వచనం అంతటా. థ్యాంక్ యూ. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి రావటం ఏమీ కొత్త కాదు. ఆయన బెతనియాకు వస్తే వీళ్ళ ఇంటికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన క్రీస్తు ఆదివారం నిన్నటి దినాన మనందరి మందిరాల్లో ఆరాధన జరిగి ఉంటుంది. తప్పనిసరిగా ఏదో సందర్భంలో దేవుని యొక్క సన్నిధిని దేవుడు కదిలించడాన్ని దైవజనుడు అనుభవించే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు. ఈ దినము దేవుడు మాట్లాడాడని ప్రతి దైవజనుడు గ్రహించే ఉంటాడు. మనల్ని దేవుడు అనేక సందర్భాల్లో మనల్ని దర్శిస్తూ ఉంటాడు. అయితే ఒక విషయం అండి, ఆ ఇంటికి ప్రభు అనేక పర్యాయములు, అయ్యా ఇదిగో నువ్వు ప్రేమించుచున్న ఆ లాజరు చనిపోయాడు, నువ్వు ఏ ఇంటిలో అయితే ఎప్పుడు వచ్చి బస చేస్తావు, ఆ ఊరు వస్తే ఆ ఇంట్లో ఉంటాడు ఆయన. ఆ ఇంటిలో ఉన్న లాజరు చనిపోయాడని తర్వాత చెప్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వస్తూ పోతూ ఉన్నారే, కానీ యేసు ప్రభువుకి మరియ తర్వాత మార్తా అనే ఒక సేవకుడు అనుకోండి, ఇక్కడ మరియా అనే ఒక సేవకురాలు అనుకోండి, యేసు ప్రభు వచ్చి వెళుతూ ఉన్నా కూడా ఈ యొక్క మార్తకి అవసరమైనవి ఏమో ఇంకా ఆమెకి తెలీదు. ప్రైజ్ గాడ్. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. యేసు ప్రభుతో ముఖాముఖి అనుభవం ఉన్నది. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుతో కూడా మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభు ఎంతకాలం నుంచో గమనిస్తూ ఉన్నాడు. మనం కూడా ఎవరైనా జీవితాలు ఏదైనా లోటు ఉందనుకోండి, వెంటనే మాట్లాడం. మనం కొంతకాలం వేచి ఉండి మాట్లాడతాం. వేచి ఉండగా వాళ్ళు ఇంకా
దూరం అవుతూ ఉన్నారు, వారు సరిచేయబట్టడానికి ఇంకా దూరం అవుతున్నారు అని మీరు అనుకున్నప్పుడు మాట్లాడతాం. సేవకులు మనం సంఘానికి ఆదివారం వచ్చేవాడు ఒక ఆదివారం రాడు, ఒక ఆదివారం లేటుగా వస్తాడు, ఒక 2 ఆదివారాలు అసలు కనపడ్డు. మనకు చెప్దాం అనుకున్నాం మనం, కానీ ఏదో ఒక సందర్భంలో అయ్యగారు కొన్ని పనుల వల్ల రాలేదంటాడేమో, కొంచెం ఆలోచించి కొంచెం ఆగి తర్వాత తెలిసింది వీడు దేవుని మందిరానికి బదులు వేరే చోటకు కూడా వెళ్ళటం మొదలుపెట్టాడని. దేవుని మందిరం కాకుండా ఇంకప్పుడు సేవకుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. మార్తను దేవుడు ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు. మార్త వేరే విషయాలను పెట్టుకోవటానికి నెమ్మదిగా అలవాటు పడింది. ఏంటండి? ఆమెకు నచ్చినవి, యేసు ప్రభువుకి నచ్చినవో ఇవన్నీ అది కాదు. ఆమె కొన్ని విషయాలు చూడటానికి దైవికంగానే ఉంటాయి, యేసు ప్రభువుకి సంబంధించినవిగానే ఉంటాయి. ప్రభు చూస్తున్నాడు. చూస్తూ ఇక ఏ స్థాయికి వచ్చిందంటే విషయం, యేసు ప్రభువునే నీకు చింత లేదా అని అడిగే స్థాయికి వచ్చింది విషయం. అప్పటి వరకు యేసు ప్రభు మాట్లాడలేదు ఆమెను. అప్పటి వరకు యేసు ప్రభు అవసరమైనది ఒకటే అని మాట్లాడలా. నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావేంటి, నువ్వు రా ఇక్కడ కూర్చో అనలేదు యేసు ప్రభు. ఆమె యేసు ప్రభుని కదిలిచ్చింది. ఏమని? యేసు ప్రభు ఆ పాదాల దగ్గర పెట్టుకొని మార్త విస్తారమైన ఏమంటుందండి, ఆమె కూర్చొని వింటూ ఉండగా యేసు ప్రభు పని పెట్టి తొందరపడి ఆయన వచ్చి, ప్రభువా ఒంటరిగా పనిచేయడం నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంది. అప్పుడు ప్రభు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గుర్చి విచారంగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఆమేన్. యేసు ప్రభువునే నీకు చింత లేదా అంది. గమనించండి ఒక మాట, సేవకులు మనం కొన్ని పనులు పెట్టుకుంటాం. దేవా నీకు కనపట్లేదా, నీకు చింత లేదా? ప్రభా ఏంటి నీ పనేగా నేను చేస్తుంది, ఏంటి ప్రభా ఈ వేదన అని మనం ప్రభువుని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీటింగ్ పెడతాం, చివరిలో సౌండ్ సిస్టమ్ వాడు 10,000 ఇవ్వమని కూర్చొని ఉంటాడు. నువ్వు విశ్వాసంతోనే పెట్టి ఉంటావు మీటింగు. నువ్వంటావు, ప్రభువా నేను ఎక్కడి నుంచి తెచ్చేది ఇప్పుడు 10,000, నువ్వు ఇస్తావని నేను పెట్టాను. గమనించండి, మనము సేవకులముగా మనము అవసరమైనది ఏదో తెలుసుకొని చేయాలి, కానీ మనకంటూ మనం ఏదో పెట్టుకొని చేయకూడదు. సేవకులము మనం ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో అవసరమైనది ఏమిటో తెలిసి చేసేవారు చాలా కొద్ది మంది. అవసరమైనది తెలిసి చేసినప్పుడు పరిచర్య విస్తరిస్తుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఆమేన్. ఉన్న 10 మంది అయినా 10 లక్షలు ఇవ్వగలరు. ఆమేన్. నువ్వు అవసరతను గమనించి చెయ్యకపోతే క్వాలిటీ ఉండదు. 1000 మంది ఉన్నా 50,000 రావు. దేవుని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అవసరత, సంఘము యొక్క అవసరత ఏమిటో సేవకుడు చెప్పగలగాలి. నీ సంఘం ఉంది, అయ్యా సంఘానికి అవసరత ఏముంటుంది? గొర్రెల కాపరికి గొర్రెల అవసరత తెలుసు. ఎప్పుడు పరుండొబ్బ చేయాలో, ఎప్పుడు నడిపించాలో, ఎప్పుడు పచ్చిక పెట్టాలో, ఎప్పుడు ఆయన దుడ్డు కర్ర దండము వారికి తోడు ఉండాలో గొర్రెల కాపరికి తెలుసు. చిన్న ఆలోచన, దైవజనులుగా మనమందరము నీ సంఘములో అవసరత ఏంటి నువ్వు చెప్పాలి. నీ అవసరత గురించి అడిగితే నువ్వు వెంటనే చెప్తావు, అయ్యా పక్కన 4 సెంట్లు స్థలం తీసుకోవాలనుకుంటున్నాను, చర్చ్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను, టీవీ స్పీకర్లు పిలిచి మీటింగ్ పెట్టియాలనుకుంటున్నాను, అయ్యగారికి దగ్గర 25,000 చందా ఇవ్వాలి, కానుక ఇవ్వాలట, అందరికి భోజనాలు. నీ అవసరత గురించి నేను చెప్పటంలా. నేనేం అడుగుతున్నానంటే, దైవజనులు మనం ఒక మాటకి, సపోజ్ ఇక్కడ యేసు ప్రభు నిలబడి ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రభు నీ సంఘములో ఏ అవసరతను నువ్వు చూసావు? నేను సిద్ధంగా ఉన్నాను ఇవ్వటానికి అంటే ఏం చేద్దాం? ఎగ్జాంపుల్,
సేవకులము మనకి మన సంఘముల అవసరతను ఒక మాటలో చెప్పగలిగే సామర్థ్యత ఉందా? మన సంఘములో ఉన్న గొర్రెల గూర్చి ఒక మాట చెప్పే సామర్థ్యత మనకుందా? యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నీకు అవసరమైనది తెలుసుకోలేకపోవటానికి కారణం అనవసరమైనవి అనేకమైనవి విస్తారంగా పెట్టుకొని తొందరపడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటా అనవసరమైనవి? నీకు దేవుడు ఇచ్చిన యొక్క గొర్రెల యొక్క అవసరతను, అయ్యా నా గొర్రెలు అలసిపోయి ఉన్నాయి, నా గొర్రెలకు సేద తీర్చబడాలి. అయ్యా మెసేజ్ కాదయ్యా నా గొర్రెలకు కావాల్సింది, నా గొర్రెల దగ్గరికి వెళ్ళి ముఖాముగ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే నా సంఘములో ఈ అవసరత ఉంది, ప్రభువా నా సంఘంలో ఈ అవసరత ఉంది. నీ గొర్రెల అవసరతను నువ్వు చూడగలిగితే నువ్వు కాపరివి. దేవునికి స్తోత్రం. నీ గొర్రెల అవసరం. ఈ రోజుల్లో సేవకులు ఎక్కువ మంది ఎలాగున్నారు తెలుసండి, వాళ్ళ అవసరత కనిపిస్తుంది కానీ గొర్రెల అవసరత కనపట్టలేదు. అయ్యా అయ్యా అవును, అప్పు చేసి 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టించాను, ఈఎంఐ మీద ఈఎంఐ పడిపోతుంది. గమనించండి, మనము సంఘము, సరే మీరు చెప్పారు, వాటి గురించి పక్కన పెడదాం. ఒక మాటలో కాపరి, గొర్రెల యొక్క అవసరం కాపరికి తెలుసా? ఏది అవసరమో, మార్తా అవసరమైనది ఏమియో కొన్నివే. ఇంకో మాట చెప్పనండి, ఒక సేవకుడు ఇలా అన్నాడు, మనం అన్నీ చేయటానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేయలే. అవసరమైనవి అది తెలియని వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. ఏంటండి, సేవకులు మనం కొన్నాటికి పిలువబడ్డాం, అన్ని ఆటలకి పిలువబడలేదు మనం. అర్థమవుతుందండి? మార్తా మార్తా, అవసరమైనవి సేవకుడుగా నువ్వు చేయాల్సినవి కొన్నే, అన్నీ కాదు. ఆరాధన ఒక సేవకుడు నడిపించాలి, ఒక విశ్వాసి, ప్రార్థన, వాక్యం, ఇతనే డ్రమ్ము కొట్టి, ఇతనే పాట పాడి, ఎవరు రానీయుడు, అన్నీ ఈయనే. చివరికి ఏమైంది, దీనికి టెంపరేచర్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, మెంటలు ఎక్కేస్తుంది, వచ్చిన వాడిని అందరినీ తిట్టడం మొదలు పెడతాడు. మనము అన్నీ చేయటానికి పిలువబడ్డాం, మనం కొన్ని చేయటానికే పిలువబడ్డాం. ఆ కొన్ని ఏమిటి? సేవకులు కదా, మనకి తెలియాలి అవి. ఆ కొన్ని ఏమిటి? ఆ కొన్ని నీకు తెలిస్తే దానిలో నువ్వు ఎక్సలెన్సీ, దాంట్లో ప్రతిభను నువ్వు సంపాదిస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు అన్నిటిలోనికి వెళితే నువ్వు దానిలో ప్రతిభను సంపాదించక నువ్వు ఎదగని వ్యక్తివిగా ఉంటావు. చూడండి, సంఘాలు భౌతికంగా ఎదుగుతున్నాయి కానీ సంఘాలు ఆత్మీయంగా ఎదుగుతున్నాయివా మనం చూస్తే కష్టం. చాలా కొద్ది సంఘాలు ఉన్నాయి, కాదని మనం అనం. ఈ రోజున మీ ముందుకు ప్రభు నాకు చెప్పిన యొక్క విషయం ఏమిటంటే, నో ద నీడ్, అవసరము మనము ఎరగాలి. దేవునికి స్తోత్రం. ప్రభుని అడగాలి, ప్రభు మా సంఘము గుర్చిన అవసరం ఏమిటి? దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తికి అవసరాన్ని, ఎవరి అవసరాన్ని, తన గొర్రెల అవసరాన్ని గుర్తించే వ్యక్తి ఎక్కడైనా ఉంటే ఆ వ్యక్తిని దేవుడు వాడు కోరుకొనిన దానికంటే ఎక్కువగా కలిపేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకి సొలొమోను ఏమన్నాడు అంటే, నీతి న్యాయాలు వీళ్ళకి నేను తీర్చడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించమన్నాడు. గొర్రెల గూర్చిన అవసరతను మనసును పెట్టాడు. అవసరం ఏమిటో తెలిసింది ఆయనకి. దేవునికి స్తోత్రం. సొలొమోను జ్ఞానవంతుడు. సొలొమోనుకి అక్కడ అవసరం ఏమిటో చూశాడు. అసలు సొలొమోను అవసరత దేవుడు ఒక లిస్టు చెప్పాడు. నువ్వు రాజువు కదా, రాజు అంటే మొదట రాజులతో యుద్ధం. అవునండి, రాజు అంటే మొదట శత్రువులతో యుద్ధం. రాజు అంటే అతడు నెమ్మది సమాధానంగా ఉండటం. రాజుకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవే అడగాలి. కానీ నువ్వేం అడిగావు తెలుసా? నువ్వు ఇవన్నీ కరెక్టే, అవి నీ అవసరతలు. కానీ సొలొమోను చూసింది ఎలాగుందో తెలుసా? దేవుడు అన్నాడు, సొలొమోన్ నువ్వు
అవసరాన్ని నువ్వు చూడగలిగావు. దేవునికి స్తోత్రం. సేవకులు మీ అవసరాన్ని చూడగలిగితే మీరు అడగనివి మిమ్మల్ని వెంబడిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. నేను మెడ్రాస్లో మా పాస్టర్స్తో నేను కూర్చొని ఉంటే ఒక పాస్టర్ గారు వచ్చి నాతో అన్నారు, సుధీ ఐ ఎన్వి యూ సుధీ అన్నారు. ఆయన తిరుచి మా చర్చ్ బ్రాంచ్లో పాస్టర్ డానియల్ గారని, ఆయన ట్రెజరర్. ఆయన ట్రెజరర్. సుధీ ఐ ఎన్వి యూ అన్నాడు. ఎన్వి అంటే నువ్వంటే నాకు ఒక అసూయ అన్నాడు. వై పాస్టర్, ఎందుకు అన్నాడు. అరే నీకు సైట్లు ఫ్రీగా ఇస్తారు, నీకు బిల్డింగ్లు కట్టియడం ఫ్రీగా కట్టిస్తారు, నీకు కారుకు డబ్బులు ఇస్తారు. ఏంటి రేపు జనరేటర్ కొంటున్నావు 2.5 లక్షలు పెట్టి జనరేటర్కి డబ్బులు ఇస్తారు, నీకు అన్నిటికి ఇస్తారు, నాకు ఎవరేంటి అంటాడు. మీకు ఒక విషయం చెప్పిన, మనమున్న ఈ సమయంలో మనకి దేవుడిచ్చిన ఈ బాధ్యతలో మీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. కానీ అసలు అవసరత ఏదో దేవునికి తెలుసు. అవసరత మీరు చూడగలిగితే దేవునికి స్తోత్రం, మనం అడుక్కోవాల్సిన అవసరంలా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మనం ఖర్చు పెట్టుట కొరకు అవి మన కోసం వేచి ఉండాల్సిందే. ప్రైజ్ ద లార్డ్. అవి వచ్చే వాటి కొరకు మనం వేచి ఉన్నాం. అవి వస్తే చేస్తాం కాదు, అవి వచ్చిన దగ్గర కూర్చొని ఉంటాయి, నువ్వు ఎప్పుడు ఖర్చు పెడతావా అని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను ఏమన్నాడు తెలుసా? అవసరాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రభు దైవజనులకి మీకు మీ మనసులో అది నాటును గాక. హల్లెలూయా. ఒక రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే, ఇప్పుడు నా పెళ్ళైనప్పుడు మా ఇంట్లో గ్లాస్ కూడా లేదు, ఒక టంబ్లర్ కూడా లేదు. మా మిస్సెస్, మా భార్య వచ్చింది ఇక్కడికి. ఆమె నేను పెద్ద ఇంజనీర్ని, రిజైన్ చేసి అన్నీ ఉంటాయి అని అనుకుంది. కానీ ఇంజనీర్గా ఉన్నప్పుడు నేను జాబ్ చేసినప్పుడు నేనేమి కొనలా, ఏమి సంపాదించలా. ఫుల్ టైం సేవకు వచ్చాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన ఇనుప మంచం ఒకటి చేసిస్తే అది తప్ప మా ఇంట్లో ఏమీ లేదు. ఇంకా ఆయన పెళ్ళికి డైనింగ్ టేబుల్ ఇస్తే అది తప్ప ఇంకోటి ఏది లేదు. మనకు ఒకడికి పెళ్ళయింది అనుకోండి, అవసరం ఏముంటుంది? ఒక మంచం, ఒక కంచం, ఆమె ఒక గదికి బాడు కట్టుకుంటాం. ఒక రాజుకు అవసరం ఏముంటుంది? దేవుడు అదే అన్నాడు, సొలొమోను నీ అవసరత ఏదో నాకు తెలుసు. నీ శత్రువులు ఉన్నారు, నీ తండ్రి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చి వెళ్ళాడు శత్రువులు లేపేమని. ఏమండి, వీడు జాగ్రత్తగా ఉండు, యోవాబుతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళ యొక్క కుమారులతో జాగ్రత్తగా ఉండు, వీళ్ళు నాకు చాలా హాని చేశారు లిస్ట్ ఇచ్చి వెళ్ళాడు. నాన్న ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చాడు, నాన్న ఆల్రెడీ ఒక బాధ్యత ఇచ్చాడు నాన్న. అది కాక తనకంటే ముందు సింహాసనం ఎక్కాలి అని చెప్పి ఒకడు బయలుదేరి వాడు ముందు ప్రవక్తను పెట్టుకున్నాడు, వాడు ముందు యాజకుడిని పెట్టుకున్నాడు, వాడు ముందు ఏంటంటే జనాన్ని పోగు చేశాడు. ఇప్పుడు నేను రాజు అయితే ఆటోమేటిక్ నాకు ఏ ఆలోచన ఉంటుంది? ముందు నా శత్రువులు నా రాజ్యములు ఉంటే నాకు ఎప్పటికైనా నష్టమే. అది నువ్వు అడగలేదు సొలొమోను, నువ్వు అవసరాన్ని చూడగలిగావు కాబట్టి. దేవునికి స్తోత్రం. నువ్వు అవసరాన్ని చూడగలిగావు కాబట్టి నువ్వు అడగంది నేను వెంబడిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క సీక్రెట్ ఒకటే దైవజనులారు, సీక్రెట్ ఒకటే. నీ ముందు అసలు అవసరం నువ్వు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. సేవకులు మన ప్రభువా నా కనులు అసలు ఏది అవసరమో ఇవన్నీ అవసరాలే. యేసు ప్రభు వచ్చినప్పుడు పని చేయటం అవసరమే, యేసు ప్రభు దగ్గర విస్తారమే, అనేకమైనవి ఉంటే అన్ని అవసరమే. చర్చ అవసరమే, స్థలం అవసరమే, మనకి ఆర్థిక అవసరతలు వనరులు అవసరమే, మనకి స్వస్థత వరము అవసరమే, మనకి చర్చిలో యాంప్లిఫైర్లు అవసరమే, వీడియోలు అవసరమే, అన్ని అవసరమే. ఈ అవసరాలన్నిటిలో అసలు అవసరం నువ్వు గనక కనిపెట్టగలిగితే దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. అది నువ్వు అడగగానే దేవుడు మిగతా కలుపుతాడు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నన్ను నిలిపిన దేవుడు, నన్ను నడిపిస్తున్న దేవుడు అంటావు. సేవకులు నో ద నీడ్. అవసరం ఏంటి? ప్రైజ్ గాడ్. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు నేను పంచుకుంటాను, సేవకులు కాబట్టి. అవసరం ఏమిటో నువ్వు చూడగలిగితే దాని వెనక దేవుడు
నీ కొరకు దాచి ఉంచిన దీవెన ఆశీర్వాదం దాగింది ఆ తలుపు వెనక. అయితే నువ్వు కరెక్ట్ అవసరతలన్నింటిలో అవసరం ఏదో చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అవసరాలన్నిటిలో అవసరం ఏమిటో చూడగలగాలి. ఈ కొద్దిగా రొట్టె, ఈ నూనె నేను తిన్న తర్వాత నేను నా బిడ్డలు చచ్చిపోతాం. కానీ ఆమె అవసరత అది, ఆమెకు రొట్టె కావాలి, ఆమెకు నూనె కావాలి. కానీ ఎప్పుడైతే దైవజనుడు వచ్చాడో అసలు అవసరతను చూసి ఆమె ఆయన మాట ప్రకారం ఆయన చేసింది. ఇది అవసరమే. ప్రాణాన్ని కాపాడుకోవటం కంటే అవసరం ఏమైనా ఉంటుందండి? ఉండదు. కానీ ఆమె ప్రాణము కాపాడుకోవటానికంటేనూ కూడా ఆమెకు ఒకటి అవసరంగా కనిపించింది. ఈ దైవజనుడిని నేను పోషించాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు అన్నాడు, ఆ తలుపు వెనక నువ్వు అవసరం చూసావే, దాని వెనక నీ కుటుంబం మీదకి దీవెన దాచబడి ఉంది. తలుపుతి నీ మీద పడితే వచ్చాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది అనేకమైన కోణాల్లో నేను చెప్తూ ఉంటాను. దైవజనులుగా మీకు నేను ఈ మాట చెప్తాను. ఈ అవసరత అంటే ఏమిటి, ఆమె యొద్ద నుండి తీసిపడవేయింది ఏమిటి అనే ఆ రెండు మాటలు నేను చెప్పబోయే ముందు జస్ట్ ఈ యొక్క మాటను గురించి ఒక విశ్లేషణ ఇచ్చి వెళ్తాను. అది 2000 సంవత్సరం నేను హిందూపూర్లో రాయలసీమలో సేవ చేస్తున్నాను. బెంగళూరు నుంచి వచ్చాను. ప్రైజ్గా బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరులో పరిచయం చేసి మా చర్చికి అప్పగించి తర్వాత హిందూపూర్ వచ్చాను. హిందూపూర్ అంటే రాయలసీమ. మనకి ఇక్కడ ఎట్లా చక్కగా నీళ్లు రొయ్యలు ఉన్నాయో అక్కడ అట్లా రాళ్ళు ఉంటాయి. రాళ్ళు తప్ప మనకేముండవు. ఇక్కడ చల్లటి గాలి వచ్చి నీడకెళ్ళి కూర్చున్నట్లు ఇట్లా చూస్తే ఒక 200-300 ఎకరాలకు కూడా 2-3 చెట్లు కనపడవు నీకు. ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది, అది చింత చెట్టు అయి ఉంటుంది అంతే. ఆ చింత చెట్లు తప్ప ఏం పెరగవు. 2000లో నేను హిందూపూర్లో సేవకు వచ్చాను. 96లో వచ్చాను. 99లో నాకు వివాహం జరిగింది. 2000లో నాకు మొదటికి బాబు పుట్టాడు. ఆ దినాల్లో ఒక 5,000 రూపాయలంటే నాకు పెద్దగా క్వశ్చన్ మార్కే. భార్య డెలివరీ అంటే మాది బెంగళూరు చర్చిలో, పాస్టర్ మా అమ్మాయికి డెలివరీ అయ్యింది, 1,50,000 ఖర్చు అయింది అనగానే నా గుండెలో రాయబడేది. మా అమ్మాయి నార్మల్ డెలివరీయా సిజేరియనియా అంటే నార్మలే. 1,50,000 ఇది నార్మల్ డెలివరీకి. అమ్మో, ఇప్పుడు నేను కూడా లైన్లో ఉన్నాను. నా భార్య డెలివరీకి రెడీగా ఉంది. నేను ఎంత పెట్టుకోవాలి ఇప్పుడు? నా దగ్గర 5,000 కంటే ఎక్కువ లేవు. సో ఒకరోజు మా మిస్సెస్ నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చాను. దేవుడు ఎవరైనా అంచెలంచెలుగా నమ్మి తీసుకువెళ్తాడు ముందుకి. ఆమె మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఆ సేవకుడు ఎవరు నాకు పుచ్చకాయ ఇచ్చాడు, తీసుకొచ్చి అక్కడ పెట్టాను. నేను పడుకున్నాను. భార్యకి విపరీతమైన నొప్పి వస్తుందంటే నాకు తెలియదు. మొట్టమొదటి కుమారుడు కదా, నాకు తెలీదు. సరే హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్ తీసుకొని వెళ్తే స్టోరీ అంత చిన్న చేయటానికి, అది ఎంత చిన్న హాస్పిటల్ అంటే ఒక షట్టర్ వేసి ఉంటుంది, అది అంతే. లోపల ఒక బెంచి, ఒక కర్టన్. ఆమె MBBS అయినామే, నాకు తెలియదు. ఆమె బయటకు వచ్చి నన్ను అంది, బ్లేడ్ ఒకటి కొనుక్కురండి అంది. MBBS ఆమె ఏంటి బ్లేడ్ కొనుక్కురావాలంటే నేను ఏమండి ఎంతమంది కొన్నారండి బ్లేడ్లు ఈ రోజుల్లో? బ్లేడ్లు కొనే స్థాయి అది హాస్పిటల్ కూడా కాదు ఒక విధంగా. మళ్ళీ ఇంకోటి అందయ్యా, పాత కొట్లో ఉంటే తీసుకురండి అంది. నేను బండి వేసుకొని నా రూమ్కి వెళ్ళి నేను జస్ట్ అట్లా పెద్ద డోర్ ఇలా ఓపెన్ చేశాను. హాల్లో ఓపెన్ చేయగానే ప్రభు మీకు ఈ అనుభవం ఇచ్చును గాక. ఆమేన్. మా లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ చెప్పారు, మా ఫ్రెండ్ ఒకడు డైనింగ్ టేబుల్ ఇచ్చాడు మాకని. ఆ డైనింగ్ టేబుల్ చైర్లో యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. ప్రైజ్ గాడ్. మీరు అనొచ్చు, అయ్యా నువ్వు ఐ సా హిమ్. రైట్. మీకు ప్రభు అనుభవం ఇవ్వాలి. మన జీవితాలు ఇప్పుడు మారుతాయి తెలుసా? ప్రభు మనల్ని దర్శిస్తేనే మారుతాయి. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. నా లెఫ్ట్ సైడ్ ఆ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు నేను వచ్చే పాయింట్ ఏంటంటే, నేను ఎక్కడున్నానండి? సొలొమోన్ లాగా నేను ఎక్కడున్నాను? నా భార్య నొప్పులతో హాస్పిటల్లో ఉంది. బ్లేడ్ ఇచ్చి వచ్చాను, బట్టలు తీసుకెళ్ళటానికి వచ్చాను. నేను ఏం చెప్పాలి? మనం ప్రభువా
నా భార్య, నా దగ్గర 5,000 ఉన్నాయి, రైట్ టైంకి వచ్చావు. చాలా ఉంటాయి. అవసరతలన్నిటిల్లో అసలైన అవసరత చూసే కృప దేవుడు మీకు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడని నేను చూడగానే ఆయనతో ఒకటే అన్నాను, అన్లెస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ యూ విల్ నాట్ కమ్, టెల్ మీ వై యూ హ్యాడ్ కమ్. ప్రభు, చాలా ప్రాముఖ్యమైన పని లేదా నువ్వు రావు. ప్రభు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ప్రభు అంటే, నేను అంటున్నాను నువ్వు చెప్పు, నేను అది చేస్తాను అంటే. నా భార్య గురించి పక్కన పెట్టాను. నేను ఏమన్నానంటే ఆయన్ని, నువ్వు చెప్పు ప్రభువా, నువ్వు ఎంతో ఇంపార్టెంట్ లేనిదే నువ్వు రావు, ఏ పని మీద వచ్చావు చెప్పు అంటే. నాకు నువ్వు చెప్పేది ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే ఆ మాట అన్నానో, నేను నా భార్య కూర్చోనలా, కేవలం ఆయనతో మాట్లాడాను. ఎప్పుడైతే ఆ మాట ఆయన మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇంగ్లీష్లో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ పర్సనల్లీ. చెప్పండి, యేసు ప్రభు పదాలు మీ నోటి మీద రావాలి. ఏ పదాలు? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ పర్సనల్లీ. దట్స్ ఆల్. అంటే పుడుతున్న బిడ్డనట పర్సనల్గా టేక్ కేర్ తీసుకుంటానని చెప్పాడు ఆయన. 5,000 గురించి అడిగితే 5,000 వస్తాయి. బట్టల గురించి బట్టలు వస్తాయి. భార్య నొప్పుల గురించి మాట్లాడితే నొప్పుల వరకే తీరుతాయి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ పుట్టిన బిడ్డ లైఫ్నే పర్సనల్గా టేక్ కేర్ తీసుకుంటానన్నాడు. మామూలు గవర్నమెంట్ స్టేట్ సిలబస్ తెలుగు మీడియం చదివాడు. ఈరోజు స్టేట్స్లో యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఎవరు తీసుకున్నారు? దేవుడు. నేను మీకు చెప్పేది ఏమిటో తెలుసా? నీ భార్య నొప్పులతో ఉంటే నీకేది అవసరంగా కనిపిస్తుంది? ఆయన వచ్చినప్పుడు, మార్తకు యేసు ప్రభు వచ్చినప్పుడు అసలైన అవసరతలు తెలుసుకునే సమయం అదే. యేసు ప్రభువే ఇంట్లో ఉంటే అసలైన అవసరత తెలుసుకునే సమయం యేసు ప్రభు ఉన్నప్పుడే తెలుసుకోగలం. యేసు ప్రభు ఉన్నప్పుడే ఆమె అవసరమైనవి తెలుసుకోలేకపోయింది. అందుకని యేసు ప్రభు అంటున్నారు, మార్తా మార్తా, అనేక విషయములను పనిభారంతో నువ్వు తొందరపడుచున్నావు, కానీ అవసరమైనవి కొన్ని. దేవుడు, దైవజనులు, మీకు అనేక అవసరతలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. అనేక అవసరతలు ఉన్నాయి. ప్రభు అసలు అవసరత మీరు చూచే కనులు ఆయన తెరచును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. రానున్న రోజుల్లో దేవుని యొక్క సేవకులు ఇక్కడ వాళ్ళు సాక్ష్యం చెప్పాలి వాళ్ళకి ఏం జరిగిందో. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నేను ఒక మెసేజ్ చెప్పడానికి ఇంత దూరం రావాల్సిన అవసరంలా, మెసేజెస్ వినటానికి మీరు ఇంత దూరం రావాల్సిందా? నాకంటే మీరు మంచి మెసేజెస్ చెప్తారు. మరి ఏమిటంటే, నాకు ఇవ్వబడిన కృప, నాకు ఇవ్వబడిన భారం, నా తోటి దైవజనులు వారు ఆ విధంగా నలిగిపోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి. దానికి కొన్ని విషయాలు దాగున్నాయి. అవి బయటికి రావాలి అంటే ఆ స్థాయికి వచ్చి చెప్పేవారు. ఇక్కడికి వస్తే ఒక 25,000 ఏమైనా ఆఫరింగ్ ఇస్తారా? ఎవరు? కాబట్టి కొన్ని ఇక్కడ దాకా రావు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి కొంతమంది పాత్రలను మన మధ్య లేపుతూ ఉంటాడు. వాళ్ళే మనల్ని కలుసుకోవటం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దైవజనులారా, నో ద నీడ్. అనేక అవసరతల మధ్య నువ్వు ఉన్నావా? దేవునికి స్తోత్రం. అదే అసలైన అవసరతను కనుక్కోవాల్సిన సమయం. దేవునికి స్తోత్రం. నువ్వు అనేకమైనవి నువ్వు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు. అందుకనే అసలైన అవసరత ఏదో నువ్వు చూడలేకపోతున్నావు. అవసరత. నేను అనేక చోట్లకి వెళుతున్నప్పుడు నాతో కొంతమంది, అయ్యగారు పలానా సేవకుడిని మీటింగ్ పిలిచామంటారు. మీరు అనుకుంటారు పెద్ద సేవకుడిని పిలిచి పెద్ద పని చేశానని. కానీ ఒక విషయం తెలియాలి, అవసరత ఏమిటో దానికి తగిన పాత్రను పిలవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని మనకి లోటు? ఎందుకని ఇన్ని మీటింగ్లు పెట్టిన ప్రజల్లో మనం అనుకున్నంత సంతోషం ఉన్నదా? మన మీటింగ్స్ పెడుతున్నామండి. ఇది నేనేం చెప్తున్నానంటే, మనము విస్తారమైన పనులు పెట్టుకొని మనమేదో చేస్తున్నామని చెప్పి మనము సముదాయించుకోవటానికి
మనం ఏదేదో పెట్టి అందరూ పిలుస్తుంటే మనం ఎందుకు పిలవకూడదు? పిలువు. నువ్వు విస్తారమైన పని భారం పెట్టుకో, టైం వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పటికీ కూడా నీ అవసరతను కనుగొనలేవు. ఒక సిటీకి ఒక దైవజనుడిని పిలిస్తే ఆ దైవజనుడు ఈ సిటీకి ఎట్లా అవసరాన్ని తీర్చగలడు అని దైవజనులు మీరు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. మనకి కావాల్సింది అందమైన వాడు కాదు, హార్ట్ సర్జరీకి కావాల్సింది హార్ట్ సర్జన్. ఆమేన్. మన యొక్క మందిరంలో మన మందిరపు అవసరత తీర్చే పాత్ర ఎవరు? దేవునికి స్తోత్రం. నువ్వు మందిరములో దేవుని గొర్రెల యొక్క అవసరతను తీర్చడం తెలియని వ్యక్తివి. ఊరిలో మనం మీటింగ్ ఒకటి పెద్దది పెట్టించి, మనం ఊర్లో పెద్ద మీటింగ్ పెట్టించి, ఆల్రెడీ గొర్రెల అవసరతలు ఉన్నాయి, వాళ్ళ మీద ఆర్థిక భారం పెట్టి పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మనం పెద్ద మీటింగ్ పెట్టి, మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక సేవకుడు ఇలా చెప్పాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత నీ ఇంటికి పైన రంధ్రం ఉంటుంది. అర్థమైతే చప్పట్లు కొట్టండి. నేను చెప్పినా మీరే చెప్తారా? యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చాడు. యేసు ప్రభుని కలవాలి. పెద్ద మీటింగే పెట్టించావు. యేసు ప్రభుని కలవాలని జనాలు వచ్చారు. కలవటం కష్టమై పైకి వెళ్ళి పెంకులు బీకారు, పైనుంచి కిందకి దించాడు. స్వస్థత పొందాడు, అందరూ స్వస్థత పొందారు, అందరూ వెళ్ళిపోయారు. పెంకులు పుడ్చుకోవడానికి ఓనర్కి డబ్బులు లేవు. అర్థమైందండి? మనం చేసే పరిచయం అలా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చివరికి పెంకులని ఆయన మరి వర్షం పడితే ఎండ పడితే ఎలా బ్రతుకుతాడు ఆయన? సేవకుల జీవితాలు అలాగవుతున్నాయి. నేను మీకు ఒక ఆలోచన చెప్తాను. మీ గ్రామానికి కానీ మీ సంఘానికి కానీ దేని బట్టో పిలవద్దండి. నీ సంఘపు అవసరత ఏమిటి నీకు తెలియాలి. ఆ పాత్ర ఎవరో, ఆయన కుగ్రామం నుంచి వచ్చిన వాడైనా లేకపోతే ఆయన ఉన్నత స్థలములో వాడినైనా పిలవండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకా అయ్యగారులు కొంతమంది తల్లిండ్రులు కూడా వెళ్ళిపోయినాయి, ఉన్నాయి మొత్తం పోతాయి. వాళ్ళకి ఉన్న స్థలాలు అమ్ముకోవటం, భార్యది అమ్ముకోవటం. చివరికి ఎంతో ప్రయాసపడి సేవ చేశానయ్యా, మరి మందిరంలో ఉన్న నలుగురు కూడా వెళ్ళిపోయారు, పక్క మందిరంలోకి వెళ్ళిపోయారు. నీకు ఈ మందిరంలో వాళ్ళు వెళ్ళిపోయే బాధ నీకేంటి? నీ అవసరత చూసి నువ్వు నిలబడితే దేవుడు తలుపు తెరిచినప్పుడు నువ్వు వద్దన్నవి నీ మీదకు ఆశీర్వాదాలు వచ్చి పడతాయి. సేవకులు మన అవసరం ఏమిటో చూచు కన్నులు దేవుడు మీకు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. మీకు అవసరం ఏమిటో మీరు చూడాలి. ఒక చోట ఒక చర్చిలో ఒక వర్షిప్ లీడర్ని పిలిచారు. నేను చూస్తున్నాను, నాకు చాలా ఆప్తుడు ఆయన. చూస్తున్నాను, నేను ఏం వర్షిప్ లీడ్ చేస్తున్నాడో చూస్తున్నాను. నేను నాకు దేవుడు ఇచ్చిన కృప, నేను అన్ని పరిచర్యలను కూడా కొంచెం బేరోజు వేసే కృప ఉంది నాకు. ఆమేన్. వాళ్ళు ఏం చెప్తున్నారు, అది నాకు ఇవ్వబడిన కృప, నా పిలుపు అటువంటిది. ప్రైజ్ గాడ్. వర్షిప్ లీడ్ చేస్తున్నాను, నేను చూస్తున్నా. అతను ఒక పెద్ద సంఘానికి పిలువబడ్డాడు. అతను పెద్ద సంఘానికి పిలువబడినప్పుడు మరి అతను నడిపించే ఆరాధన మరి అందరికీ మెప్పు కలగటానికి బాగా ప్రయాసపడుతున్నాడు. దేవుడు కదలటం తక్కువైపోయింది. నువ్వు కదిలితే దేవుడు కదలడు తెలుసా? నువ్వు కదిలితే దేవుడు కదిలితే మనిషి కదలటం ఆపాలి. దేవుడు కదిలితే మనిషి కదలటం ఆపాలి. ఇది నేను ప్రభు దగ్గర నేర్చుకున్నాను అనేక సంవత్సరాల క్రితం బైబిల్ కాలేజ్లో. నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల గురించి మాట్లాడుతూ ఉండగా మొట్టమొదటిసారి నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎంతో పెద్ద పెద్ద దైవ సేవకులు చెప్పడం విన్నాను, కానీ నేను అనుభవించలేదు. ఆ విధంగా ఆయన దిగటాన్ని నేను చూశాను. ఆయన దిగాడు అని నేను చూడగానే ఒకడు కింద పడి ఏడుస్తున్నాడు, ఒకడెళ్ళి గోడ గుద్దుకున్నాడు, ఒకడు బయటకు చూడు ఏడుస్తున్నాడు, ఒకడు భాషలో మాట్లాడుతున్నాడు, ఒకటి దర్శనాలు చూస్తున్నాడు. ఏమైంది? ఆ తర్వాత వెంటనే నా ప్రిన్సిపల్ గారు పైకి వచ్చారు. అయ్యా ఇలాగుంటుందంటే మమ్మల్ని కూడా పిలవచ్చుగా, నాకేం తెలుసు ఇలా జరుగుద్దని. వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందిన తర్వాత నేను మనిషినే కదా, వారి మీద చేయి వేయాలని చెప్పి నేను ముందుకు వెళ్తూ ఉండగా
రేపొద్దున సుధీర్ పాస్టర్ గారు చేయేస్తే నాకు పరిశుద్ధాత్మ బాప్తిజం వచ్చిందని చెప్తారా చెప్పరా? ఆ దేవుడు చూడ్డాది, ఆ ఉద్దేశం. ప్రభు ఏమన్నాడు తెలుసా నాతో? వన్స్ ఐ ఎంటర్ నో మ్యాన్ షుడ్ ఎంటర్ అన్నాడు. నేను ఒక్కసారి ప్రవేశిస్తే ఏ నరుడు ఎంటర్ కాకూడదు అన్నాడు. వెంటనే లేఖనాలు గుర్తొచ్చింది నాకు. ఎప్పుడైతే ఆ యొక్క మందిరము, ఆ దేవాలయం దేవుడి మహిమతో నిండిందో, యాజకులు సహితం లోపలికి వెళ్ళలేకపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు రోషం గలవాడు, తన మహిమను వేరొకనికి ఆయన. ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? గాడ్ ఈజ్ సో రియల్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు మన సంఘంలో అవసరం ఏంటో చూడగలగాలి. చూడలేకపోవటానికి కారణం మనం చాలా పనులు పెట్టుకున్నాం. ఎలాగ పనులు అంటే, పక్క సేవకుడు, ఈ పాస్టర్ గారికి హైవే మీద మంచి చర్చ్ ఉంది, ఆయన చూసి నేను కట్టాలని ప్రయత్నం చేయటం. ఆయన టీవీ స్పీకర్లు ఇద్దరు పిలిచాడు కాబట్టి నేను మా ఊర్లో నలుగురిని పిలవాలి. హలో, అవసరత ఏమిటో, ఎవరు అవసరతను కలుసుకోగలరో వాళ్ళ కొరకు వెతకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీ పక్క గ్రామం వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే దూరదేశం వాళ్ళు అవ్వచ్చు. మన జీవితాల్లో తలుపును తెరిచే తాళం ఏమిటంటే, దైవజనులు అవసరతను చూడండి. తాళాలు మీ చేతిలో ఉన్నాయి, మీరు అనుకుంటున్న అవసరతలు కాదు. సో ఈ యొక్క కాంటెక్స్ట్లో నేను మీకు చెప్పేది, ఏలియా, ఎలీషా. ఏలియా కొనుపోబడుతున్నాడు. నేను రిఫరెన్స్లు ఎక్కువ చెప్పటంలా మీకు లేఖనాలు తెలుసు. ఏలియా కొనుపోబడుతున్నాడు. ఇశ్రాయేలీలకు రౌతులను, ఆమేన్, ఎవరు? ఏలియా. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోతే ఇశ్రాయేలీల పరిస్థితి ఏమిటి అనే ఆ అవసరత, అది కోల్పోతున్నాడనే ఆలోచన ఎవరికి వచ్చింది? ప్రైజ్ గాడ్. ఎలీషా అందుకే చేయబడ్డాడు దేవుని వల్ల. ఎలీషా సృష్టింపబడిందే దానికి. అసలు నువ్వు కొన్ని అవసరాలు చూడటానికి దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు చప్పట్లు కొట్టాడు. దైవజనుడా, నువ్వు కొన్ని అవసరాలు చూడటానికి నువ్వు సృష్టింపబడ్డావు. అందరూ చూడలేరు అవసరాలు, నువ్వు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేరే వారు చూడలేరు, పాస్టర్ గారు చూడలేరు, పాస్టర్ లేకపోతే మీ విశ్వాసులు చూడలేరు. సంఘ కాపరి చూసే అవసరం, ఈ బంధుమిల్లుల అవసరం నువ్వు చూడటానికి దేవుడు నిన్ను ఈ సమయంలో సృష్టించాడు. గత 100 సంవత్సరాల క్రితం అవసరం కాదు, ఇప్పుడు దేవుడు నీకొక సంఘాన్ని ఇచ్చి ఇక్కడ అవసరాన్ని చూడాలని నిన్ను పెట్టాడు. నువ్వే చూడగలవు, ఎవరు చూడలేరు. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చాడు, నాతో మాట్లాడాడు, నా కొడుకు గురించి మాట్లాడాడు. వాడు 25 సంవత్సరాలు వయసు అయిపోయింది. ఈ రోజుకి వాడు, నేను చెప్పేది, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ పర్సనల్లీ. ఈ పదం తప్ప నేనేం చెప్పను, అంతా అయిపోయింది. కానీ ఒకటి, అది నాకు ఏర్పాటు చేసింది, నా భార్యకి ఏర్పాటు చేయబడింది కాదది. నేను అవసరత చూస్తే నాతో మాట్లాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నా పిల్లలు చూస్తే కాదు మాట్లాడేది. దైవజనుడా, నీ కన్నులు దేవుడు ఒక అవసరత చూడాలని, దేవుని రాజ్య సంబంధమైన ఒక అవసరత చూడాలని దేవుడు నిన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు చూసినది నానా. ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడని ఆయన ఎరుగునట్లు ఆ కుష్టివాడైన నయమాను తాకీదు తీసుకొని వచ్చాడట రాజు దగ్గర. ఆ సిరియా, ఆ కుష్టి సైన్యాధిపతిని నా దగ్గరికి పంపించండి, ఇశ్రాయేలీలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడని వారు ఎరుగునట్లు వాడిని ఇక్కడ పంపమన్నాడు. ఎలాగ వచ్చాడు ఈయన? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి పుట్టాడు? ఇతనేమి అభిషేకాన్ని సంపాదించుకోలా, ఇతడు అవసరాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అవసరాన్ని చూశాడు. ఏలియా కొనిపోతున్నాడు. బెతేల్కి వెళ్ళారు, గిల్గాల్కి వెళ్ళారు, యోర్దానికి వెళ్ళారు, ఆమె ఎరుకోకి వెళ్ళారు, యోర్దానికి వెళ్ళారు. వాళ్ళందరూ అంటున్నారు, మీ గురువు గారిని దేవుడు తీసుకుని పోబోతున్నాడు, తెలీదా నీకు? నాకు తెలుసు, మీరు కామ్గున్నాడు. గిల్గాల్కి వెళ్ళాడు, మీ గురువు గారిని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు, తెలీదా నీకు? నాకు తెలుసు, మీరు కామ్గా ఉండండి. ప్రతి స్థలం దగ్గర మీ గురువుని తీసుకెళ్తున్నాడు దేవుడు, తెలీదా నీకు? మేము ప్రవక్తలు. మరి మీరు ప్రవక్తలైతే తెలుసుకొని ఖాళీగా ఎందుకు కూర్చున్నారు? అవసరతను మీరు చూడలేకపోయారు, ప్రవక్తలే. కానీ ఈ మనిషి ఈయన అవసరతను చూశాడు.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది సేవకులమే అభిషేకం ఉన్నది, కానీ మనం ఎక్కడ తప్పిపోతున్నామంటే అవసరత చూడలేకపోతున్నాం. మొన్నటి దినాన్ని మచిలీపట్నంలో మీటింగ్ల తర్వాత మీటింగ్లు, నేను రోడ్డు మీద హైవేలో వెళుతుంటే ఫ్లెక్సీలు ఒక్కొక్కటి 15 అడుగులు 30 అడుగులు ఉన్నాయి ఫ్లెక్సీలు. నేనేం చూస్తున్నాను తెలుసా? ఈ సేవకుడు ఈ పట్టణపు అవసరతను ఎలా తీర్చగలడు? ఏ అవసరత ఈ పట్టణాన్ని తీర్చడానికి ఈ సేవకుని వెళ్ళి పిలిచారు? నువ్వు చూసే దృష్టిలోనే మార్పు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ముందే చెప్పాను, మీకు మెసేజ్ చెప్పడానికి రాలేదు నేనని. మన మీద అభిషేకం లేదా? మనలో ఆత్మ లేదా? మనకు దేవుడు పిలుపు లేదా? మనకి దేవుడు పరిచర్య ఇవ్వలేదా? అందరిలాగా నువ్వు ప్రవచనం చెప్తున్నావు, కరెక్ట్గా చెప్తున్నావు ఏలియా గూర్చి, కానీ ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం. కానీ ఈ ఎలీషాకి తెలుసు అది. కానీ ఎలీషా ఏం చూశాడండి? ఈ ఏలియా గనక వీళ్ళ మధ్య నుంచి కొనిపోబడితే ఇంకా ఇశ్రాయేలీయులకు దేవుని వాక్కు తీసుకువచ్చేవాడు ఎవడున్నాడు? ఎవడో లేడు. నేను వెళ్ళాలి అని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అవసరత చూసే కనులు సేవకులారా, ఈ బంటుమిల్లి ఈ కృత్తివెన్ను మండలాల్లో మీరు అవసరత దేవుని మీ అవసరతను మీరు చూచేవారుగా మీరు మారగానే మీ చేతుల్లో ఉండదు పరిచర్య, మీ చేతుల్లో ఉండదు మీరు కోరుకుంది, ఆయన ఎంటర్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనం చూడాల్సింది ఏమిటండి? ఈ 2025లో ఒక సేవకుడిగా మీకు నేను దేవుని చేత పిలువబడ్డాను అన్న ముద్ర ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను దేవుని వల్ల పిలువబడ్డానన్న ముద్ర ఉన్న వారికి నేను చెప్తుంది ఏమిటంటే, నువ్వు ఇప్పుడు ఈ సమయంలో అవసరత ఏదో నువ్వు చూడగలగాలని దేవునికి స్తోత్రం నిన్ను ఏర్పాటు చేశాడు. మనము అవసరత చూడకుండా మనము మన సంఘ విస్తరణలని, మన మీటింగ్స్ అని, మరి మనం వేరే వాళ్ళతో కామెంట్, ఒక దైవజనుడు గొప్ప సేవకుడు ఆయన పెద్ద సంఘం, ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్, మనం ఖాళీగా వదిలితే విశ్వాసులు వేరే సంఘానికి వెళ్తారు, కాబట్టి అందరు మీటింగ్స్ పెడితే మనం కూడా మీటింగ్స్ పెట్టాలన్నాడు. నేనేమంటాను తెలుసా? మా సంఘంలో మీటింగ్స్కి వెళ్తే వెళ్ళండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు అసలు దేవుడు మాట్లాడటం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన అవసరంలా. దేవుడు నీ ద్వారా మాట్లాడలేదు అని నీకు అనిపించినప్పుడు ఎవడైనా బయటికి వెళ్తుంటే నీకు భయం. అర్థమవటానికి టైం పడుతుందా? దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడని నీకు నిశ్చయిత ఉంటే వెళ్ళిపోతాను అన్నవాడిని వెళ్ళి రానాయనా అనాలి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడో లేదో ఎరిగి దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడో అని అక్కడికి నువ్వు వస్తావు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడు అన్నది నీకే లేనప్పుడు, అరే ఇక్కడుండి నేను చెప్పే కథలు వినరా అంటావు. నువ్వు వాడి వెనక పరిగెత్తావు, వాడి నీ వెనక పరిగెడతాడు. యేసు ప్రభు వారి సేవ ఎలా ఉంది? మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా? జీవపు మాట కలిగిన నిన్ను, మాట నీ దగ్గర ఉంటేనే నువ్వు అంటావు వెళ్ళాలా? వెళ్తావా? అయితే ఒకటి, నీ నోట దేవుడు మాట్లాడుతున్నాడని నీకుండాలి ముద్ర. హల్లెలూయా. వెళ్తావా అంటాడు, రా బాబు అని వాడే అడగటం మానేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ కనులు దేవుడు పరిశుద్ధపరిచి ఈ సమయంలో ఈ మండలాల్లో అవసరాన్ని చూచి మనందరము కూడా లెగవాలి. దేవునికి స్తోత్రం. మీరు అవసరం చూడటమే మనం చేయాల్సింది. ఏమిటండి? అవసరతను చూడటమే మన పని. దాని వెనక నీ ప్లాన్ అంతా పెట్టించాడు దేవుడు. మనం అవసరతను చూడటానికే ఆ కనులు మనకి దేవుడిచ్చాడు. ఎలీషా అవసరతను చూచాడు. ప్రవక్తల ప్రవచనాలను చూసి పడిపోవట్లేదు ఆయనేమి. ఈ రోజుల్లో ప్రజలు ఎలాగున్నారండి? ఆ అయ్యగారు ప్రవచనం చెప్తారంటే అక్కడికి, అమ్మో అభిషిక్తుడు, అభిషేకం మనం రెస్పెక్ట్ చేస్తాం, ప్రవచనం చెప్తున్నాడంటే అక్కడికి వెళ్తాం. ఏమండి, ప్రవచనాలు అభిషేకాలు ఇన్ని ఉన్నా కూడా దైవజనులు అవసరత చూడలేకపోతున్నారు. తమ సంఘానికి ఏంటి అవసరత అంటే చూడలేకపోతున్నారు. తమ పట్టణానికి ఏం అవసరత అంటే చూడలేకపోతున్నారు. నేను
ఇద్దరు దైవజనుల మీటింగ్స్ నేను కండక్ట్ చేసినాయి. ఒకటి మచిలీపట్నంలో. అది ఎందుకంటే నేను ఇప్పుడు వైఎంసీలో సేవకుల మీటింగ్కి వచ్చేవాడిని దగ్గర 25 సంవత్సరాల క్రితం అనుకుంటే 20 సంవత్సరాల క్రితం నేను మచిలీపట్నంలో అవసరతను చూశాను. కానీ నేను ఎదుగుతున్న చిన్న బిడ్డను ఇంకా లోపలైతే ఉంది, కానీ నేను కొట్టడం అంటే కాదు. మరి దాన్ని ఎవరు కొట్టగలరని జాన్ రవీంద్రనాథ్ డేవిడ్ గారిని తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం. కనులు ఎలాగుండాలి? ఆ అవసరతను చూడాలి, తీసుకొని రావాలి. ఆయన అన్నాడట, ఆయన 430 సార్లు యేసు ప్రభుతో ముఖాముఖిగా దర్శించిన వ్యక్తి జాన్ రవీంద్రనాథ్ గారు. యేసు ప్రభుతో ఆయన ఆకలి వేసినప్పుడు భోజనం చేసిన వ్యక్తి ఆయన. 13 మంది చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు. 5 సార్లు పాతాళానికి నరకాన్నంలో ఉన్న 5 గదులు ఆయన చూసి ఎవరెవరు ఎక్కడుంటారు పుస్తకం రాస్తే ఆ మీటింగ్లో మనం అమ్మాము. ఆయన మీటింగ్ నుంచి వెళ్తూ అన్నాడట కారులో, గాడ్ బ్లెస్ మై సన్ సుధీర్, గాడ్ బ్లెస్ మై సన్ సుధీర్. దేవుడు నా కుమారుడు సుధీర్ని బ్లెస్ చేస్తాడని మీటింగ్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా అంటానే ఉన్నాడంట. కారణం ఏంటో తెలుసా? ఇంత పెద్ద మీటింగ్ నోబెల్ గ్రౌండ్స్లో పెట్టి ఆ మీటింగ్ పెట్టిన నా కొడుకు ప్లాట్ఫామ్ మీద ఎక్కడా కనపడలేదు అన్నాడంట. నేను అవసరానికి ప్రయాసపడేవాడిని కానీ మీటింగ్ కోసం ప్రయాసపడేవాడిని కాదు. మీ అందరూ అవసరానికి ప్రయాసపడండి, దీవెన మీ వెనక వస్తుంది. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను. దెన్ ఐ హ్యావ్ టు క్లోజ్ ఇట్ సూన్. ఓర్పా ముందు, అమ్మా నువ్వు అవసరతలో ఉన్నావు అమ్మా అంది నయోమి. ఓర్పా చుట్టూ ఆమె అవసరతలు చూసుకుంది. ఏమిటంటే ఆమె యవనస్తురాలు, ఆమెకు చాలా అవసరాలు ఉన్నాయి, ఆమెకి ఇంకా పిల్లలు లేరు. మోయాబుకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే పిల్లలు కూడా పుడతారు. అత్త కూడా ఓకే అంటుంది, చూసుకుంది. గమనించిన దైవజనులు, దేవుడు మిమ్మల్ని నిజంగా ఆయన మిమ్మల్ని తాకటానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఐ నో ఇట్. హల్లెలూయా. మీ అవసరాల మధ్య దేవుడు నన్ను, ప్రభువా అసలైన అవసరం చుట్టూ నాకు నేర్పించు ప్రభువా. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మీ అవసరాల మధ్య ప్రభువా అసలైన అవసరం చుట్టూ నాకు నేర్పించు ప్రభువా. ఎందుకంటే మీ గ్రామానికి అదే తాళం, మీ జీవితానికి అదే తాళం, మీ యొక్క పట్టణానికి అదే తాళం. మన అవసరాన్ని చూడగలగాలి. దేవునికి స్తోత్రం. ఓర్పా దగ్గరికి వచ్చింది. అమ్మా నువ్వు యవ్వనంలో ఉన్నావు, పెళ్లి చేసుకుని మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే అతనేం ద్వేషించలా, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూత్ దగ్గరికి వచ్చింది. రూతు నువ్వు కూడా వెళ్ళమ్మా, మీ సహోదరి వెళ్ళింది కదా అంటే రూత్ ఏం చూసింది తెలుసా? ఇది ముసలదే. ఆమేన్. నేను యవనస్తురాల్ని, నా జీవితం నేను జీవించవచ్చు. కానీ ఆమె హృదయంలో ఆల్రెడీ ఆ దేవుని గురించి, ఆ ప్రజల గురించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె ఏం చూసిందో తెలుసా? ఆమె ఈ ముసలికి ఆమెకు ఈమె అవసరాలు చూసింది. అందుకని వెళ్ళగానే ఏం చేసిందో తెలుసా? వెళ్ళి బయటికి వెళ్ళి పరిగి ఎరుకొని ఈమెను పోషించడం మొదలుపెట్టింది. ఈమె వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ ప్రజలని ప్రేమించుకొని వచ్చి కూర్చుంటే ఆమె లోపల కనపడనివి కొన్ని ఉన్నాయి. ఆమె ఇటువైపుగా తిరగటానికి కారణము, మెయిన్ కారణం ఏమిటంటే ఆమె అవసరత ఈ ముసలిదానికి అవసరం. ఈ ముసలిని పరిగి కూడా ఏరుకోలేదు. నేను ఏరిపెట్టాలి నా జీవితం కొరకు. అవును, నాకు అవసరాలు ఉన్నాయి. సేవకుడిగా నీ సంఘ అవసరాలు ఉన్నాయి, నీకు అవసరాలు ఉన్నాయి, నీకు కుటుంబం ఉంది, నీ బిడ్డలకు ఉన్నాయి అవసరాలు. వాళ్ళు అందరు కుటుంబాల్లాగా సేవకుడిది నీది కుటుంబమే. ఒక 2 ఇడ్లీ తినాలంటే 10 రూపాయలు కావాలి, వాడికైనా 10 కావాలి, నీకైనా 10 కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళ కనీసం బ్యాంకులో అప్పు ఇస్తాడు, నీకెవడు అప్పు కూడా ఇవ్వడు పాస్టర్ అంటే. నీకు అవసరతలు ఎక్కువ ఉన్నాయి. ఆమె అవసరతల్లో ఆమె అవసరతను చూసింది. నయం ఏం చూసింది? అమ్మా ముసలి దానివి, చనిపోతే మరణం తప్ప నన్ను ఏది వేరు చేయలేదు. అప్పటి వరకు నేను విడవను. ఆమె నయోమి అవసరత చూసి వెనుతిరగని వ్యక్తిగా వచ్చిన తర్వాత, ఈ యొక్క దేశంలోకి వచ్చిన తర్వాత రూతుకి దేవుడు ఒక తలుపు పెట్టించాడు.
పరిగి ఏరుకుంటుంటే నువ్వు ఆ ఊరికే పెద్దవయ్యే ఒక దీవెనను ఆ తొలి వెనక దాచిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అవసరత చూసింది. రూతు అవసరానికి స్పందించే వ్యక్తి. అవసరాలకు స్పందించదు, అవసరాలలో అవసరతను చూస్తుంది రూతు. ప్రైజ్ గాడ్. దైవజనులారా, మనకంటే అవసరాలు ఎవరికి ఎక్కువ ఉండవు. అవసరాలలో అవసరతను చూడమ్మా. అవసరాలలో అవసరతను చూడండి. అవసరాలలో అవసరతను చూచే కనులు దేవుడు మీకు తెరచును గాక. అదే తాళం మీ 40 రోజుల ఉపవాసం ఏమీ చేయదు. తాళమును పరిగెడుతూ ఉండు, నీ వెనక దీవెన పరిగెత్తుకొస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. బోయాజు ఆమె గురించి వాకప్ చేయటం మొదలు పెట్టాడు. ఆమె ఎక్కువ ఏరుకోవటానికి ఎక్కువ దూరం తిరగకుండా పనులు వదిలిపెట్టండి. ఆమె తక్కువ కష్టంలో ఎక్కువ సంపాదించడానికి ఆమె వెనక పనులు వదిలిపెట్టండి. నా దగ్గరకు వచ్చి ఆమెకు ఆహారాన్ని సిద్ధపరచండి. దేవునికి స్తోత్రం. తనకు తానుగా వెళ్ళాడు గవిని దగ్గరికి. ఇదిగో, విడిపించడానికి నీకు న్యాయబద్ధంగా అధికారం ఉంది. విడిపిస్తావా, విడిపించవా? లేకపోతే నేను విడిపిస్తానన్నాడు. విడిపించిన తర్వాత ఆ రూతు బోయాజుతో ఒకటై క్రీస్తుని ఆమె ద్వారా ఈ లోకానికి తెచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరినో మనము మన జీవితాల్లో గమనించండి. నీ అవసరతలో దైవజనుడా, నువ్వు అవసరాన్ని చూడటానికి దేవుడు నీకు కనులు ఇచ్చాడు. అందుకు దేవుడు నేను ఇక్కడ తెచ్చాడు. ఈరోజు నేను చెప్తున్న ఈ మాటలు నేను ఎక్కడ చెప్పలేదు. యూజువల్గా సేవకులు అంటే ఎక్కడో చెప్పిన మాటలు ఎక్కడ చెప్తారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే ఆయన అటువంటి ప్రేరేపణ లేకుండా నేను చెప్పలేను. కానీ ఇప్పుడు మీతో చెప్తున్న మాట, నేను సేవకు 1996లో వచ్చాను. ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. ఇది ఒక మూల గ్రామం, కానీ సేవకులు మీరు మూల సేవకులు కాదు, సర్వోన్నతుడి సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని అడగండి, ప్రభువా నా కన్నులు అవసరాలు చూడాలి. ఎక్కడ? అవసరతలలో. చాలా అవసరం. నీ భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే అవసరాలలో నువ్వు అవసరాలను చూడగలగాలి. అది కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యవ్వనస్తురాలివి, నీకు జీవితం ఉంది, నువ్వు ఇంకా ఫలించగలవు. రేపు నీ బ్రతుకు ఆ ముసలిది నయోమి బ్రతుకు కాకూడదు. 2 కొడుకులు చచ్చిపోయారు, భర్త చనిపోయాడు. ఇప్పుడు మేమిద్దరం ఇటు వచ్చేస్తే నయోమి దిక్కులేని ముసలిది అయిపోద్ది. రేపు గనక నేను ఈ నయోమిని పట్టుకొని పోతే నాకు పిల్లలు పుట్టరు, పెళ్ళవుతుంది. ఆల్రెడీ చెప్పింది, నేను మళ్ళీ నీకు బిడ్డను కనలేనమ్మా అని. నాకు పిల్లలు లేకుండానే నేను ఒంటరి విధవరాలను అయిపోతాను. నా బ్రతుకు ఈ ముసలి దానిలాగా ఉంటుంది అని ఆమె అనుకోలా. దేవునికి స్తోత్రం. ఆమె అవసరాన్ని చూస్తున్నామే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దైవజనులకు దేవుడు, మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత అన్ని చోట్ల, ఇక్కడి నుంచి మన ప్రార్థన ధూపం అన్ని చోట్ల ఆమె దేవుడు మీకు ప్రేరేపణించినట్లు మచిలీపట్నం అవ్వచ్చు, లేకపోతే చుట్టుపక్కల అన్ని చోట్ల దైవజనులకు అవసరతలలో అవసరాన్ని చూచే కనులు ఆ దేవుడు తెరచునుగాక. హల్లెలూయా. మనం కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ చేతులు ప్రభు వైపుకు చూపండి. ఓ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. దైవజనుడు, నువ్వు ఇంతగా విన్నావు కాబట్టి నీ హృదయంలో మండుచున్న మంట ఈ ప్రార్థనను తీసుకొని వెళ్ళగలదు. హల్లెలూయా. నీ హృదయంలో మండుచున్న ఈ మంట ప్రార్థనను తీసుకొని వెళ్ళగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ చెయ్యి ఎంతవరకు కృత్తివెన్నుగు మండలం మీదకు, బంటుమిల్లి మండలం మీదకు, హల్లెలూయా, మచిలీపట్నంలో చుట్టుపక్కల ఉన్న పెడన అనేక మండలాల మీదకు మీలో ఉన్న అగ్ని ఆ చేతుల ద్వారా ప్రజ్వరిల్లి, ప్రభువా ఈ దినాన మమ్మల్ని అభిషేకించను, మా సేవకులను విస్తరింపచేయను అడగటానికి రాలా. దైవజనులు మేము మా అవసరతలో అవసరాన్ని చూడటం నేర్పించు ప్రభువా. ప్రార్థించేటప్పుడు ప్రార్థించండి, ఎందుకంటే మీ ఆత్మలలో దేవుడు రగిలించే మంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. రియాన్ సతరమల షెకెరియాందా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగిస్తాను.
నాకు ఇచ్చిన టైం 1:10 ముగించమన్నారు. మీరు ఇంత విన్నారు, 1:10 పైన. కానీ ఇదంతా ఒక 5 నిమిషాలు విన్నట్లుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరులు, నా తోటివారు, మీరు చూసేది నేను చూడలేను. హిందూపూర్లో ఆ హాల్లోకి మీరు రాలేరు, నేనే వెళ్ళేది. నేను అక్కడ చూసేది మీరు చూడలేరు. మీరు వెళ్ళే స్థలాలు నేను చూడలేను. మీరు వినేది నేను వినలేను. మీరు అక్కడ విని అక్కడ చూడటానికి మిమ్మల్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథాన్ని మనం గనక చూస్తే, మొర్దెకై ఒక దినాన రాజు ఈ విధంగా చెప్పాడు. రాజు తన రాణిని వస్తీని వదిలేశాడు, లేదా బయటికి పెట్టేశాడు. ఇప్పుడు రాజుకి రాణి కావాలి అని అంతా వెతుకుతూ అందరినీ పరీక్షిస్తూ ఉండగా, మొర్దెకై, ఇశ్రాయేలీలు చెరపట్టబడిన దినాలవి. మొర్దెకై ఒక దైవజనుడిగా అవసరాన్ని చూశాడు. మన యూదుల తరపున రాజు దగ్గర ఒకళ్ళు ఉంటే మనకి మేలు అని ఎవడు కూడా రాజు దగ్గరికి, ఆల్రెడీ భార్య వదిలేసిన వాళ్ళ దగ్గరికి, తను పెంచిన ఆ యొక్క బిడ్డను పంపించాలంటే ఎవరికి మనసు మనకైతే ఉండదు. కానీ ఆ విధంగా మొర్దెకైకి ఉండదా? మొర్దెకైకి కూడా ఉంటుంది. కానీ మొర్దెకై ఎందుకు పంపించాడు అంటే, ఆమెను పంపించడానికి కారణం ఒకటే, యూదులకు అవసరతలు ముందుగా చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, మా తరపున ఒకరు అక్కడ ఉండాలా. ఒక దినం వచ్చింది, యూదుల మీద మరణ శాసనం రాయబడింది. ఇతడు చూచిన అవసరతే ఆ దినాన మరణ శాసనాన్ని ఆపింది. దేవునికి స్తోత్రం. తనను ఊరేగించేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం. దైవజనులు, మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. మనం ప్రయాసపడుట, మన చుట్టూ చిన్న చిన్న స్లిప్పుల మీద, నా కొడుకు ట్యూషన్ ఫీజు, నా కూతురికి స్వస్థత, నా సంఘములో ప్రజలకు విడుదల, నేను చేసిన తెలిసి తెలియక చేసిన అప్పులు, నేనేదో మనుషుల కొరకు పెట్టించిన మీటింగ్లో దానివల్ల వచ్చిన నష్టం, నాకు కావలసిన అవసరతలు, చిన్న చిన్న స్లిప్పుల్లో నీ చుట్టూ పెట్టుకొని వాటి మధ్యన ఉండి, ప్రభువా, ఈ అవసరతలన్నిటిలో అసలు నేను చూడవలసిన అవసరం ఏమిటో నాకు నువ్వు సహాయం చేయి. గాడ్ బ్లెస్ యూ. ఇవన్నిటినీ అది తీసి పారవేస్తుంది. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. అందుకే లోకస్తులు చూడలేరు, లోకస్తులు చూడలేరు మన అవసరత ఏంటో. ఈ దేశాల అవసరత ఏంటో పొలిటికల్ లీడర్స్ చూడలేరు. చూడగలిగితే మనకెందుకు ఈ యొక్క దరిద్రం ఎందుకు మనకి? వాళ్ళు చూడలేరు. వాళ్ళు చూసేదల్లా డబ్బు, అది ఎక్కడి నుంచి లాగుతారా అని చూస్తారు. కానీ మన దేవుడు, ఆయన ముందుగానే చూస్తాడు. అవసరత ఏమిటో చూస్తే నెక్స్ట్ స్టెప్, దేవుడు హస్తం పని చేయటం ఏమిటో మీరు చూస్తారు. అక్కడ దేవుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. 5,000 కుటుంబాలకి అన్నం పెట్టాలి. అవసరత పంపిస్తే మూర్ఛిల్లి పడిపోతారు. యేసు ప్రభు వారు తను దేవుడుగా రుజువు చేసుకోవటం కంటే కూడా అవసరతను చూస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. వీరికి ఆహారం పెట్టాలి. ఆయన ఏమి చెయ్యనై ఉన్నానో ఎరిగి వారిని కూర్చొండబెట్టమని 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. వారు ఈ దెబ్బకి ఆయన్ని రాజును చేయాలనుకున్నారు. యేసు ప్రభు చేసింది థ్యాంక్ యూ లార్డ్. ఏంటండి? థ్యాంక్ యూ లార్డ్. ఆ థ్యాంక్ యూ చెప్పడానికి అవసరత చూడాలి. మన సంఘాల్లో మనకు దేవుడిచ్చిన గొర్రెల అవసరతను నువ్వు చూసి, నువ్వు గనక థ్యాంక్ యూ లార్డ్, ఆ యొక్క అవసరతను కనుక నువ్వు చూడగలిగితే, నెక్స్ట్ జరిగేది ఈ భూమి మీద ఎప్పుడు జరగంది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరి మీదైనా వచ్చి దుప్పట పడటం ఎప్పుడైనా చూసారా? బైబిల్ అంతట్లో ఒక వ్యక్తే. ఎవరికైనా సరే సూర్యుడు వెనక్కి తిరగటం చూసారా? ప్రైజ్ గాడ్. ఎవరికైనా సముద్రాలు చీల్చబట్టం చూసారా? దేవుడు ప్రవేశిస్తాడు. అదే అంటాడు, మార్తా అంటే సరిపోదు, ఇది అంత ఇంపార్టెంట్. మార్తా, మార్తా, నువ్వు చూడాల్సింది నువ్వు చూస్తే, అసలైన అవసరం ఏదో నువ్వు చూస్తే, మార్తా అది మరియ చూసింది. ముగిస్తున్నాను, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు.
ప్రైజ్ గాడ్. అది నీది కా. ప్రైజ్ గాడ్. అది నీ దగ్గర నుంచి దుప్పటి రాత్రి పడుకుంటే ఎవడైనా దొంగిలించవచ్చు, కానీ నీ మీద ఉన్న పిలుపుని ఎవడో దొంగిలించలేడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ప్రభు బిడ్డలారా, దైవజనుమా, దేవుని యొక్క సేవకులారా, నాకు ప్రభు ఇంకా కళ్ళు ఇచ్చాడు చూడటానికి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనందరినీ ప్రభు ఈ సమయంలో ఆ ప్రాంతాల్లో ఆయన అవసరాన్ని చూడటానికి మనల్ని పెట్టాడు. దాని వెనకే నీ ఆకాశపు వాకిళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. మన వయస్సు గతించిపోతూ ఉంది, సమయం తక్కువగా ఉంది. ఇప్పుడైనా మనం అవసరతల్లో అసలైన అవసరాన్ని చూసి మనం చచ్చిపోతే ఆ ఊట వస్తూనే ఉంటుంది. ఏంటండి ఆ ఊట? బైబిల్ అంతా చెప్పొచ్చు ఈ మాటలు. అబ్రహాం బావులు తవ్వించాడు. ఎందుకు తవ్వించాడు? తన సంతానం కొరకు తవ్వించాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట యేసు ప్రభుతో సమరయ స్త్రీ అంటది, యాకోబు మాకు బావిని తవ్వించిన యాకోబు కంటే గొప్పవాడా. ఎందుకు తవ్వించాడు? అవసరాన్ని చూశాడు. వచ్చారు, శత్రువులు పూడ్చి చేశారు. అయితే పూడుస్తే ఊరుకుంటాడా దేవుడు? తిరిగి తవ్విస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు అవసరత చూడండి, మీరు తవ్వండి. వాళ్ళకి పడవు నీళ్లు, మీకు పడతాయి. వాళ్ళకి ఎక్కడ తవ్వాలో తెలియదు. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ తవ్వితే రావు. కానీ దేవుడు ఇస్సాకుని లేపాడు, అవసరత చూసిన వాడిని. వానికి ఎక్కడ తవ్వాలో వాళ్ళ నాన్న తవ్విన స్థలంలో తవ్వుతాడు. అది తేలిగ్గా ఉంటుంది మళ్ళీ తవ్వటం అంటే. కానీ వాళ్ళకి తెలియదు అది. మీరు బావిల్ని తవ్వి మన జీవితాన్ని ముగిద్దాం, అవసరాన్ని చూచి. ఆ అవసరం రానున్న తరాలకి నీళ్లు పోస్తూనే ఉంటుంది. దేవుని చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి మీ అందరికీ.